మరి ఈ మున్సిపల్ ఫలితాల తర్వాత అయినా వాళ్ళు ఎలా మార్చుకుంటారు అనేది ఒకటి. రెండోది బీజేపీ వాళ్ళు అయిపోయింది మేమే వచ్చేసాం నెక్స్ట్ మేమే అన్న పద్ధతిలో అనుకోవడానికి ఏమో ఆధారం ఎంత ఉంది అనేది ఒకటి. మూడోది వీళ్ళిద్దరికంటే ముఖ్యం కాంగ్రెస్ పార్టీ. అవును, ఇంకా మాకు వచ్చేసాయి కాబట్టి ఇంకా మొత్తం మాది అయిపోయింది ఇంకా మేమే అన్న పద్ధతిలో ఎవరు ఆలోచించినా కానీ కుదరదు. కొంచెం ప్రజాస్వామికంగా ఇవన్నీ నగరాలు పట్టణాల్లో సమస్యలు పేరుకుపోయినాయి. రాజకీయంగా ఎవరికి 4 వచ్చే సీట్లు రాలేదనే సమస్యతో పాటు స్థానిక స్వపరిపాలన నిధులను కేటాయించటము, పౌర సదుపాయాలు మెరుగుపరచడము, అది ట్రాఫిక్ సమస్య, అది డ్రైనేజ్ సమస్య, అది మంచినీటి సమస్య, ఇంకోటి చాలా ఉన్నాయి. వాటన్నింటినీ చక్కదిద్దాల్సిన అవసరం ఉంది. అప్పుడే ఈ మున్సిపల్ తీర్పు అన్నది సద్వినియోగం. కొత్తగూడెంలో రవి గారు కొత్తగూడెం కమ్యూనిస్టులు కొనసాగుతూ ఉంది, మరి మున్సిపాలిటీని కైవసం చేసుకున్నారు. కొత్తగూడెం తప్పకుండా మొదటి నుంచి ఉన్నారు, ఇది వరకు కూడా సిపిఐ వాళ్ళు ఉన్నారు, ఇవన్నీ ఉన్నాయి. జరిగింది ఏమంటే కాంగ్రెస్ పార్టీ నిజానికి ఇంతకంటే మంచి ఫలితాలు సాధించి ఉండేది. ఇప్పుడు ఖమ్మం జిల్లాలో మాకే వచ్చాయంటున్నారు, కానీ వాళ్ళు చాలా వరకు కొంచెం ఒంటెత్తుగా పోయారు చాలా చోట్ల. పొత్తులకి నల్గొండ, ఖమ్మం అటువంటి చోట సరైన సర్దుబాట్లు చేసుకోలేదు. ఇవి స్థానిక ఎన్నికలు కదా, కాబట్టి స్థానిక పరిస్థితులను బట్టి రకరకాలుగా పొత్తులు జరిగాయి. ఇప్పుడు ఉదాహరణకు బీఆర్ఎస్ సిపిఎం వాళ్ళు చేసుకున్న చోట్లు ఉన్నాయి. కాంగ్రెస్ సిపిఐ పొత్తు పెట్టుకుని చోటు ఇప్పుడు కొత్తగూడెం ఉంది, అక్కడ కమ్యూనిస్టులు కలిసి పోటీ చేశారు. సిపిఐ సిపిఐ శాసనసభ్యుడు కాబట్టి ఉంది. ఈ విజయం సాధించడం అది కూడా సింగరేణి గనులు వాటి మీద రకరకాల వివాదాలు నడుస్తున్నటువంటి ప్రైవేటీకరణ ఇవన్నీ సాగుతున్న సమయంలో ఆ స్థానం వామపక్షాలు గెలవడం తప్పకుండా స్వాగతించాల్సిన అంశం ఇది. కాంగ్రెస్ ఇప్పటికైనా కానీ ఆ హంగులు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి, ఈ రకరకాల ఆరోపణలకు ఎందుకు గురయ్యాము అన్నది తెలుసుకొని ఇంకా ఎక్కువగా నలుగురిని కలుపుకపోతే ఇంకా మంచి విజయం లభిస్తుంది. లేకపోతే ఇప్పుడు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ మేమేం దెబ్బతినిపోయాం అనేది చెప్పట్లేదు కదా, వాళ్ళు మేము పుంజుకున్నాము గతం కంటే మెరుగయ్యామనే వాళ్ళు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఈ రాజకీయమైన పోరాటం కొనసాగుతుంది. మాటల్లో దూకుడుతో పాటు పరిపాలనలో లోపాలు చక్కదిద్దుకోవటం, అందరినీ కలుపుకొని పోవటం అన్నది కాంగ్రెస్ ముందున్న పని. కావాలి, చూడాలి మరి ఏం చేస్తాం. మజ్లిస్ ఫ్యాక్టర్ కూడా ఒకటి వస్తుంది. అవును, ఇప్పుడు మజ్లిస్ అన్ని చోట్ల వాళ్ళ రాజకీయాలు వాళ్ళు చేశారు, కాంగ్రెస్ మజ్లిస్తో పోతుంది అని ఇప్పుడు తప్పకుండా జిహెచ్ఎంసీ వచ్చేసరికి బీజేపీ ఆ యాంగిల్ ముఖ్యంగా ముందుకు తెస్తుంది. బీఆర్ఎస్ ఉన్నప్పుడు మజ్లిస్ వాళ్ళు వాళ్ళతో స్నేహంగా ఉన్నారు, వాళ్ళు ఎవరు వస్తే వాళ్ళతో స్నేహాన్ని కొనసాగిస్తుంటూ ఉంటారు, వాళ్ళ ఆధిపత్యాన్ని అధికారాన్ని చలాయించుకుంటారు. సో మజ్లిస్ బీజేపీ ఘర్షణ పడిపోయే ఒక మత రాజకీయం పెరగకుండా చూడాల్సిన ఒక అవసరం కూడా జిహెచ్ఎంసీ ఉంటుంది. చూద్దాం మరి మొత్తం సమీక్షలు ఫలితాలు సాయంత్రానికి వస్తాయి కాబట్టి. కార్పొరేషన్లో ఇంకా పూర్తిగా రాలేదు, కానీ బీఆర్ఎస్కి ఏం వచ్చే ఛాయలు ఏం కనిపించట్లేదు. కరీంనగర్లో బీజేపీ కొంచెం లీడింగ్ లో ఉన్నట్టుగా ఉంది, కొంచెం సమయం కూడా పడుతుంది. దాదాపు ఫలితాలన్నీ కూడా అంటే ముగింపు దశకొచ్చింది సార్. సో కాంగ్రెస్ పార్టీ ఇదే పై ఇంకోటి చైర్మన్ల ఎన్నిక ప్రత్యక్ష పద్ధతిలో జరుగుతుంది, చేతులు ఎత్తటమే, అవును రహస్యం కాదు. కాబట్టి కూడా ఆ లోపల పార్టీలు కొంచెం సర్దుబాటు చేసుకోవడానికి కూడా వీలు ఉంటుంది. ఆల్రెడీ హంగ్ వచ్చిన దగ్గర ఎవరైతే ఇండిపెండెంట్లు ఉన్నారో వాళ్ళని, సో బీఆర్ఎస్ కాంగ్రెస్ తప్పకుండా కదా వాళ్ళని అటాక్ చేసే ఇప్పటికే క్యాంపు రాజకీయాలు నడుస్తా ఉన్నాయి చాలా చోట్ల. మనం ఫోన్ చేస్తే వాళ్ళు క్యాంపులో ఉన్నాం అట్లాంటివి చెప్తున్నారు. కాబట్టి దానికోసం మెయింటెనెన్స్, చాలా శాంతి భద్రతలు ఇట్లాంటివి కూడా వస్తున్నాయి. ఎలక్షన్ కమిషన్ కూడా ఒక ప్రకటన చేసింది, ఈ గింపులు నిర్వహించడం కుదరదని. కానీ మున్సిపాలిటీల్లోనే ముఖ్యంగా జరుగుతుంది. గతంలో రాజకీయాలు ఎక్కువ మున్సిపాలిటీల్లోనే ఉండేవి. మన నాటకాలన్నీ చైర్మన్ చలమయ్య ఇట్లాంటివన్నీ మున్సిపాలిటీల మీదే వాస్తవంగా. కాబట్టి చూడాలి మనం. రైట్, మరి